ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని సీడీపీఓ ధనలక్ష్మి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. గదిలో ధనలక్ష్మి స్పృహ కోల్పోయి ఉండగా కారు డ్రైవర్ చూసి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే వైద్యులు ఆమెకు చికిత్స చేసి కాపాడారు. అయితే ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే ధనలక్ష్మి కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్య యత్నం చేశారని పలువురు పేర్కొంటున్నారు. చేయట్లేదా, నువ్వు మా సెంటర్లకు ఎందుకు వస్తున్నావని చెప్తే నేను క్షమించమన్నా అని కూడా అడిగినా. మీకు తెలియకుండా మీ సెంటర్లకు రావడం తప్ప అయితే అది కూడా నా తప్ప అని సారీ చెప్తానండి. నేను మీ సెంటర్లకు అసలు రానని అప్పటి నుంచి కూడా నేను వెంకటాపురం మండలంలో ఏ సెంటర్ విజిట్ చేయలేదు. పేరూరు వాజేడికి వెళ్ళాను, నేను విజిట్లకు వెళ్ళాను. నా డ్యూటీ కూడా నన్ను చేయనీయకుండా ప్రతిరోజు ఏ సెంటర్కి వెళ్ళినా కానీ ఆ టీచర్లకు ఫోన్ చేసి DWO గారు బెదిరిస్తున్నారు. మీరు ఎందుకు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు, మీ సంగతి చూస్తాను బెదిరిస్తున్నారు. ఒక చోట ఏజెన్సీ ప్రాంతం ఉన్న సెంటర్లో అంగన్వాడీ టీచర్ని వేరే చోటికి పంపించేస్తారు ఏ విధమైన ఇది లేకుండా. మరి ఆ పిల్లలు ఏమైపోవాలమ్మా, పలానా చోట అక్కడ పిల్లలు ఉన్నారు కదా, ముగ్గురున్న నలుగురున్న వాళ్ళు కూడా సర్వీసెస్ ఇవ్వాలి కదా అని నేను ఒక టీచర్ని అడిగాను. అదిగో మమ్మల్ని ఇలా అంటావా అని చెప్పేసి, నీ అంత చూస్తామని చెప్పేసి నా మీద కక్ష కట్టారు సార్. నేను వచ్చి 3 నెలలే అయింది. ప్రతిరోజు ఇదే హింస నాకు. ప్రతిరోజు సెంటర్స్లో ఆ సెంటర్ ఉంటుంది, పేరుకే సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్లో పిల్లలు ఏమీ ఉండదు, సెంటర్ ఉండదు, స్టాక్ ఉండదు, ఏమీ ఉండదు. నేను వెళ్ళి అక్కడ విజిట్ చేస్తే ఆమె వేరే సెంటర్లో ఇన్ఛార్జ్ చేస్తున్నా. నన్ను DWO గారే ఇక్కడ వేశారు. మాకు మరి మీరు రెంట్లు ఎలా తీసుకుంటున్నారన్నమాట. రీసెంట్గా ఒక 5 నెలల రెంట్లు పడ్డాయి. అవి చెక్ చేస్తూ ఎక్కడ నేను వెళ్ళినప్పుడు సెంటర్ లేదు కదా, మీరు ఎలా రెంట్ తీసుకున్నారమ్మా అంటే మాకు DWO గారు అలాగే చెప్పారు, మేము ఇన్ఛార్జీలు చేస్తున్నాం కాబట్టి మా సెంటర్ రెంట్ చేసి రెంట్ మా పేర్లు మీద చేసుకొని తీసుకోమన్నారని చెప్పారండి. అలా 5 సెంటర్లు ఉన్నాయి. వాళ్ళని అడిగాను నేను. అడగగానే DWO గారు వాళ్ళందరినీ అక్కడికి రమ్మంటే